రోజుల క్రితమే రైతులు మెయింటైన్ చేసుకోక కందకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో గల అన్ని మోటార్లు చెడిపోవడం జరిగింది. ఈ రోజు మనం అలీసాగర్ ఉంది కాబట్టి కందకుర్తి వరకు అలీసాగర్ నీటిని తీసుకెళ్లి నీలా గ్రామంలో విపరీతమైన వరి పంటలు గడ్డల మీద, అంటే ఎప్పుడు కూడా వరి పంటని పొలాల్లో కూడా వరి పండించి ఆ రైతులకు కూడా అలీసాగర్ ద్వారా నీటిని సరఫరా చేసి పంటల్ని కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నామంటే మా గౌరవ నాయకుడికి తప్ప ఇంకెవ్వరికి దక్కదని గర్వంగా చెప్తా ఉన్నాం. వృద్ధిని కానివ్వండి, ఇక్కడ కూడా రాష్ట్రంలో లేనంతగా రైతుల దారుల విషయంలో మన సార్ ఎక్కడ కూడా రైతులకు దారి విషయం ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో చాలా రోడ్లు ఇవ్వటం జరిగింది. మోబిల్ గారికి, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, రైతు సోదరులకు, నా మహిళా సోదరులకు అందరికీ నమస్కారం. చిన్నవాళ్లకు పెళ్లి చేసుకుంటే ఇబ్బందని ఆలోచించి మన పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్ని అడ్డంకులున్నా, పోయిన వాళ్ళు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా, మన కొరకు సేవలు చేసిన అధికారులకు కూడా జీతాలు అయ్యేందుకు కూడా ఇబ్బంది అయినా అవి కూడా ఇచ్చుకుంటూ మీ అందరికి కూడా పెళ్లిళ్ళు చేసి బాకీలు చేసి ఇబ్బంది పడతారనే వాళ్ళకు కూడా అటువంటి మనవంతు అటువంటి సాయం చేయాలని ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తాము. అదేవిధంగా తెలుసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ తెలుగు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈరోజు అవి చెప్పులు కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో తీసుకున్నట్టు ఎవరు పైసలు అడుగుతలేరు కదా. మొబైల్ చెప్పి రోడ్లకు తెలంగాణలో మీరందరికి వ్యవసాయాలు ఉంటాయా? ఇస్తే మురం నీళ్ళు ఇస్తారు అనుకున్నాను. నేను అన్నా నీళ్ళు బంద్ చేయమని చెప్పిన. అవు మా ఊర్లోకి వెళ్ళి పోతుంది, మన ఇళ్ళ ఊళ్ళకి వెళ్ళి నీళ్ళు పోతుంది కదా. ఇది పనికిరాని గాడు తహసీల్దార్ కానీ కన్సల్ట్ అధికారులు